హైవేస్ ఈ బుట్టబొమ్మ ఎవరు ఏంటంటే శృతి అని తెలిసింది. ఈ పిల్ల వచ్చేసి ఎంత దారుణం అంటే మొన్నటిగా మొన్న సరదాగా జలపాతం చూడటానికి నేను వెళ్ళినారు. భౌత జలపాతం ఎవరు ప్రత్యూష్ అండ్ సృజన్ భార్యాభర్తలు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాం కదా, ఇలాగే ఉందాము, ఆ శృతి జోలికి పోవద్దు, ఇన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ ఉంది, నీతో ఇప్పుడు రిలేషన్లో ఉంది, నీతో కాకుండా ఇంకెవరెవరితో ఉందో ఎందుకు ఏంటి ఇవన్నీ చెప్పేసి అంటూ ఉన్న మూమెంట్లో దెన్ లేనుకునే విధంగా క్యాష్ చూస్ చేసి కూడా నిన్ను సమస్యలోకి నెడుతుంది వద్దు అని చెప్పేసి మొగుడు మంచికోరు చెప్తే ఆడు కామ నా తురాన నా సిగ్గు నా లజ్జ అన్నట్టు ఆ పిచ్చిలో ఉండిపోయి ఈ అమ్మాయికి సంబంధించేసి ఎవరికి ప్రత్యూష్ సంబంధించి ఇదిగో ఇది జస్ట్ నేను అనుకుంటున్నా విచారణ తేలాలి, ఇద్దరు ఆడపిల్లలే, దాన్ని పెళ్లి చేసుకుంటా ఆ తర్వాత మగ పిల్లడు పడతారు అన్నట్టుగా చెప్పుండవచ్చు. లేదు పిల్లలు ఎటు పుట్టినారు కదా హ్యాపీగా నువ్వు ఇంట్లో ఉండు నేను దాంతో ఊరైతే అలా చెప్పుంటాడా. బట్ ఓవరాల్ చెక్ చేసినప్పుడు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ సృజన్ యొక్క అమ్మని నాన్నని అండ్ ఈ బుట్టబొమ్మ పిల్ల ఎవరైతే శృతిని ఇన్స్టా రీల్స్ బ్యాచ్ అందరూ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రత్యూషకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది కానీ ప్రత్యూష ఫ్రెండ్ సర్కిల్ చెప్తుంది కానీ ఈ అమ్మాయి బుట్టబొమ్మ శృతి ఎవరు ఆపల గురించి తెలుసుకొని చెప్తుంది కానీ ఒకే ఒకటి, డాక్టర్ సృజన్ రెడ్డిని కావాలని వాంటెడ్గా హనీ ట్రాప్ అన్నట్టుగా లాగేశారు. ఈవెన్ ఆ తర్వాత ఆ అమ్మాయికి ప్రత్యూష ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిందంట, చూడు నువ్వు ఇన్స్టా రీల్స్ చేసుకుంటున్నావు చేసుకో, నీకంటూ ఫాలోవర్స్ ఉన్నారు హ్యాపీగా ఉండు, మా ఆయనతో ఏదో అనుకోకుండా జరగాల్సిన జరిగిపోయింది చాలు వదిలేసే అని అంటే అప్పుడు కూడా ఆ పిల్ల వయసు ఎంత ఈ డాక్టర్ వయసు ఎంత, ఫోన్ చేసిన ఒక డాక్టర్ దట్టు ఒక డాక్టర్ భార్య అండ్ ఆ మగ డాక్టర్తో ఈ అమ్మాయి రిలేషన్లో ఉండే తెలుసుకొని ఫోన్ చేసినప్పుడు సారీ అక్కను సారీ మేడం అని ఏదో చెప్పి అక్కడితో ఎండ్ అయిపోవాలి కదా, అక్కడ కూడా మరలా బెదిరించిందంట. మరలి సృజన్ గడ్డి ఫోన్ చేసి చెప్తే వాడు మరల ఇంటికి వచ్చి గొడవ అంట. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నరకం చూపెట్టారు ఆ అమ్మాయికి. ఎవరెవరు ప్రత్యూషకి సృజన్ రెడ్డి ఈమె బుట్టబొమ్మ శృతి అండ్ సృజన్ రెడ్డి వాళ్ళ అమ్మాయికి చెప్తేనో వాళ్ళు కూడా పట్టుకోవడం ఉన్నారు. చివరికి మొన్న సెలవులు కదా అని చెప్పేసి ఆ ఇద్దరు పాపలు ఉన్నారు కదా ఆ ఇద్దరు పాపలు అంటే ఇద్దరు పాపలు తీసుకుని భద్రాచలం వెళ్ళారండి పేరెంట్స్. వచ్చేసరికి ఏమైంది, వాళ్ళు భగత జలపాతం చూస్తానికి వెళ్ళున్నారు సృజన్ అండ్ ఈమె ఎవరు ప్రత్యూష. వెళ్ళి వచ్చిన మళ్ళీ ఇద్దరు మధ్య డిస్కషను ససే మేర శృతిని వదిలేదని చెప్పాడు. ఇక ఆ మూమెంట్లోనే పైకి వెళ్ళింది వాళ్ళది డూప్లెక్స్ విల్లా టైప్ అంట, కాకతీయ వింటేజ్ విల్లా టైపు హసన్పర్తిలోనే ఉంటారు. దెన్ డూప్లెక్స్లో ఇంటర్నల్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఎంతటికి రావట్లేదు తేడా కొడుతుందని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే హ్యాంగ్ చేసుకుని ఉంది. ఇమీడియట్గా తీసుకొని సిపిఆర్ డాక్టర్ కదా దట్టు కార్డియాలజిస్ట్ చేస్తూ సిపిఆర్ చేశాడు, కష్టం ఆసుపత్రి పెట్టుకెళ్ళాడు, చనిపోయింది అప్పటికే అన్నారు. మరలా చెప్తాను చూడండి, తప్పుగా ఇది నేను చెప్తున్నాను అదైతే నిజమే, తప్పుగా చెప్తున్నాను దాని అర్థం ఏంటంటే అసలు రిలేషన్స్ వద్దు అని నేను చెప్పినా మీరు వినరు. ఖచ్చితంగా మీరు రిలేషన్లో ఉంటాం, మాకు లవర్ అన్నా సరే వేరే వెళ్తుంటాం, మా పిల్లవన్నా సరే వేరే వెళ్తుంటాం, అలాగే మాకు మూడున్నా వేరే వెళ్తాం, మా లవరన్నా వేరే వెళ్తుంటాం. ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు మైండ్ సెట్ ఉన్నారన్నారు. మీరు చేసే పని ఎంత పకడ్బందీగా ఉండాలంటే మీరు చేసే పని ఎలా ఉండాలంటే మూడో మనిషికి తెలియకూడదు అండ్ ఏమాత్రం ఎక్కడన్నా బయటపడ్డా ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది రాకూడదు. అంతే తప్ప వేరే వాళ్ళు చచ్చేదాకో వేరే వాళ్ళని చంపేదాకో సొసైటీలో మీరు పేరు మొత్తం పోయేదాకా పోతే ఇంకేం రిలేషన్స్ ఏం కథలు. నా తెలిసి శృతి లైఫ్ అయితే ఆల్మోస్ట్ ఇక చేయలే. సృజన్ డాక్టర్ కెరీర్ అయిపోయింది. ఆ సృజన్ వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళైతే మరి ఏదో విధంగా బయటపడవచ్చు. మరి ఆ ఇద్దరు పసిబిడ్డల సంగతి ఇక ప్రత్యూషల అమ్మా నాన్న చూసుకోవాలి ఆ బిడ్డల్ని. మరి ఆ ప్రత్యూషని ఎందుకు ఆలోచించలా, వీడు తెగిడిచాడు, ఆ శృతి వీడికి ఏం కలిపిందో లేంటో అటువంటి కలపటాలు ఏముండవులే కానీ ఆ శృతి మాయలో పడ్డాడు. నేను డాక్టర్ని డెంటిస్ట్ని ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, నేను చూసుకుంటా, వీడు నాకు ఇంకా అవసరం లేదు. నువ్వు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసే మొత్తం వాడు ఏం చేశాడు ఏంటో పరుగు పోయింది కదా, తలెత్తుకొని తిరుగుతాడా. ఇట్లాంటి చేయాల్సింది పోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ పసిపిట్టల సంగతి ఏంటి. మరలా చెప్తాను, మగోడని అలా బతుకుతాడేమో కానీ ఆడపిల్లలండి తల్లి లేకపోతే వాళ్ళ కష్టాలు అన్నీ కాదండి టూ హారబుల్గా ఉంటాయి. సో దయచేసి ఇకనైనా కట్టుకున్నాడో ఇంకా వేరే వేరే రిలేషన్స్ ఏవైనా కానీ మగోడు తప్పు చేసి మగోడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడుకోండి, క్లియర్ అయితే ఓకే. ఇంకా లేదు ఇలాగే ఉంటాం అనుకున్నప్పుడు ఆడుతూ విడిపోండి అంతే తప్ప చచ్చిపోతాం చంపుకుంటాం దరిదాపులకు మాత్రం ఆలోచుకుంటూ రానీకండి.